కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ శాఖ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు, బాలికలు, యువతులు మానసికంగా గానీ శారీరకంగా గానీ ఇబ్బందులకు గురవుతున్నట్లయితే పోలీసులే వారి ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతోంది. ఈ నిర్ణయాన్ని సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సిన్హా ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇది చాలా హర్షించదగిన విషయమని జగ్గారెడ్డి అన్నారు. 3-4 రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. మహిళలు, బాలికలు ఏదైనా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడితే పోలీసులే ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయం సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సీనా గారు ఇటీవల ప్రకటించారు. పక్కకు సజ్జనార్ గారు కూడా ఉన్నారు. పక్కకు నేను వీడియో కూడా అవన్నీ చూసిన. ఇది హర్షించదగ్గ ప్రకటన. మహిళలు, బాలికలు బాధితులుగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా అవసరం, చాలా ముఖ్యం. గతంలో బాలికలకు, మహిళలకు కుటుంబం కానీ సమాజంలో కానీ అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా అవమానాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా వారు ఇతరులతో చెప్పుకోవడానికి కొంత భయము, కొంత ఇబ్బందులు ఉండేవి. అయితే మహిళలు బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు దోషులకు మరింత అవకాశంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మహిళలు భయాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం మహిళలకు చాలా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. సమాజంలో మహిళలపై నేరాలు నిర్భయంగా ఈ అవకాశం వల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు నిర్భయంగా చెప్పుకునే అవకాశం కూడా ఇక్కడ పోలీస్ శాఖ ఈ సిఐడి అధికారి ఐపీఎస్ గారు తీసుకున్న మంచిని. సరే, కుటుంబ నేరాలు, మానసిక వేధింపులు, అగత్యాలు చాలా వరకు దీనివల్ల తగ్గుతున్నాయి. ఇది చాలా మంచి నిర్ణయం, హర్షించదగ్గ నిర్ణయం. సిఐడి అధికారి చారు సీనా గారు తీసుకున్న, ఐపీఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం ఇది స్వాగతించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా గాంధీ భవన్ ద్వారా చారు సీనా గారిని, పోలీస్ శాఖ, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయము